విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరకు నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని తృతీయ సర్గలోని 31వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. కనుల బ్రియాళు మంజరుల కమ్మని పుప్పొడి దుమ్ము గ్రమ్మి చూపును నరికట్టినన్ మదపు పోతర వృత్తిని విర్రవీగి రివ్వున పవమాను ధాటినెన పూర్వముగా నెదురేగి లేడు లవ్వని దిరుగాడు మర్మర రవంబున నాకులు రాలు చోటులన్ మర్మర రవంబున నాకులు రాలు చోటులన్. అనగా కన్నులలో బ్రియాళ మంజరులు ప్రేంఖణపు తీగల కమ్మని పుప్పొడి దుమ్ము పుప్పొడి ధూళి గ్రమ్మి రేగి చూపును నరికట్టినన్ తమ దృష్టికి అడ్డమురాగా మదపు పోతర వృత్తిని మదము లేదా పొగరు చేత విర్రవీగుచు రివ్వున వేగముగా పవమాను ధాటి ననపూర్వముగాన్ గాలి వేగమునకు వ్యతిరేక దిశలో ఎదురెళ్ళి లేడులు ప్లస్ అవ్వని లేళ్ళు ఆ వనములో మర్మర రవంబునన్ మర్మర ధ్వనితో ఆకులు రాలు చోటులన్ ఆకులు రాలు ప్రదేశములు తిరుగుచుండెను. అనగా కన్నులలో ప్రాంఖణపు తీగల కమ్మని పుప్పొడి ధూళిరేగి తమ దృష్టికి అడ్డమురాగా మదము లేదా పొగరు చేత విర్రవీగుచు వేగముగా గాలి వేగమునకు వ్యతిరేక దిశలో ఎదురు వెళ్ళి లేళ్ళు ఆ వనములో మర్మర ధ్వనితో ఆకులు రాలు ప్రదేశములో తిరుగుచుండెను. ఈ శ్లోకంలో ఆ ప్రదేశం ఎంత అందముగా తయారైంది అని వర్ణిస్తున్నారు. లేత మామిడి చిగురుల మేత మేసి కువు కువోయని పూసి పుంస్కోకిలములు ప్రణయ కుపితాంగన గర్వ భంగ దక్షమైన దర్పకు వచనమోయన మదించి. అనగా లేత మామిడి చిగురుల లేతవైన మామిడి చిగురులను మేత మేసి చక్కగా తిని కువు కువోయని కుహు కుహు అనుచు పుంస్కోకిలములు మగకోయిలలు ప్రణయ కుపితాంగన ప్రణయ కోపముతో నున్న ఈలుపుటాండ్రా ఆడకోయిలలను గర్వభంగదక్షమైన గర్వమును పోగొట్టగలిగిన దర్పకు మన్మధుని వచనమోయన మాటలో అనునట్లుగా మదించి మదముతో కూసినవి. అనగా లేతవైన మామిడి చిగురులను చక్కగా తిని కుహు కుహు అనుచు మగ కోయిలలు ప్రణయ కోపముతోనున్న ఈలుపుటాండ్ర గర్వమును అనగా ఆడకోయిలల గర్వమును పోగొట్టగలిగిన మన్మధుని మాటలో అనునట్లుగా మదముతో కూసినవి గర్వముతో ఈ మగ కోయిలలు కూసినవి అని ఈ శ్లోకమునకు భావము. అచ్ఛాదమపగతమౌట నింపెసలారు విసదాధరంబుల విర్రవీగి శీతలంబడగబోసిడి కుంకుమపు పూత లుడుగ పాండుర ముఖద్యుతుల వెలసి మకరికా పత్రరమ్య ప్రగల్పనలందు స్వేదోదయంబుతో జమ్మగిల్లి మధుమాస సంపుల్ల మల్లికాస్తబకముల్ కబరీభరంబుల సొబకునించి కులుకు నడకల కలహంస గురువులనగా గ్వణిత మంజీర ఝళ ఝళం ధ్వనుల సంగ
మసలు కింపురుషాంగనామణులకపుడు తరులతా దోహద క్రీడ తప్పదయ్యే. కింపురుషాంగనామణులకపుడు తరులతా దోహద క్రీడ తప్పదయ్యే. అనగా అచ్ఛాదము ప్లస్ అపగతమౌట, మంచుతెర తొలగిపోవుట చేత నింపెసలారు. అందముతో శోభిల్లు విశదాధరంబుల కనిపించు పెదవులతో విర్రవీగి శీతలంబడంగన్ చలితగ్గుట చేత పూసెడి కుంకుమపు పూతలు ఉడుగన్. పూసుకొనిడి కుంకుమ పూతలు పోగా పాండుర ముఖద్యుతుల సహజమైన పాండురవర్ణ ముఖకాంతులతో వెలసి మకరికాపత్ర రమ్య ప్రకల్పనలందు మకరికాపత్రము చేదిద్దబడిన అందమైన కల్పనలు లేదా వల్లికలు స్వేదోదయంబుతోన్ చెమట పట్టుట వలన చెమ్మగిల్లి తడిసిపోయి మధుమాస వసంత ఋతు సంపుల్ల మల్లికా స్తబకముల్ వికసించిన మల్లికా గుళచ్చములు కబరీభరంబుల కొప్పులలో సొబగు నుంచి అందమును కూర్చగా కులుకు నడకల కులుకుచు నడుచు నడకలు కలహంసలకు గురువులనగా గ్వణిత రెట్టింపైన మంజీర ఝళఝళం ధ్వనులసంగా నూపురముల ఝళఝళం ధ్వనులతో మసలు తిరుగు కింపురుషాంగనామణులకు అప్పుడు కింపురుష స్త్రీలకు అప్పుడు తరులతలతో దోహద క్రీడ విహారము తప్పదయ్యే తప్పలేదు. అనగా ఈ మన్మధుడు మరియు వసంతుని రాకతో ఆ ప్రదేశమంతయు ఆహ్లాదకరముగా మారి తరులతల వలె కింపురుషాంగన స్త్రీలకు మన్మథ క్రీడ తప్పదయ్యను అని ఈ శ్లోకమునకు భావము. అప్పుడా కాలికమైన మాధవుని దుర్వ్యాపార మేపార సత్తపసుల్ స్థాణువనోకసుల్గని ఎటో తద్విక్రియామానసాధిపులై వర్తిలిరంతకంతనెద నుద్దీపించు భావ ప్రభాతప తాపోపశమ ప్రయత్నమున సంస్థంభేంద్రియాదక్షులై అనగా అప్పుడు ప్లస్ ఆకలికమైన అప్పుడు అకాలముగా వచ్చిన మాధవుని వసంతుని దుర్వ్యాపారము విస్తరించగా సప్తపసుల్ మునులు స్థాణువ నౌకసుల్ శివాశ్రమములోనున్నవారు కని ఎటో చూచి ఏదో విధముగా తద్విక్రియా మానసాధిపులై ఆ దుర్వ్యాపారముచే కలిగిన మనస్సుని నియంత్రించి అంతకంతకు ఎదనుద్దీపించు మనస్సులో పెరుగు భావ ప్రభాతప వసంత భావోటపమున కలిగిన తాపోపశమ ప్రయత్నమున వేడిని ఉపశమించు ప్రయత్నములు సంస్థంభేంద్రియాదక్షులై స్తంభింపగల ఇంద్రియ దక్షత్వము గలవారై ప్రవర్తించిరి. అనగా అప్పుడు అకాలముగా వచ్చిన వసంతుని దుర్వ్యాపారము విస్తరించగా, ఇక్కడ దుర్వ్యాపారము అనగా వసంతుడు ఆ వాతావరణములో మదన ప్రేరకములు ఆ భావములు కలిగించుచుండగా శివాశ్రమములోనున్న వారైన మునులు చూచి ఏదో విధముగా ఆ దుర్వ్యాపారముచే కలిగిన మనస్సును నియంత్రించి అంతకంతకు మనస్సులో పెరుగు
వసంత భావటోపమున కలిగిన వేడిని ఉపశమించు ప్రయత్నముల స్తంభింపగల ఇంద్రియ దక్షత్వము గలవారై ప్రవర్తించిరి. మునులు ఆ కామవాంఛలను తమ వద్దకు రానివ్వకుండా ఇంద్రియ దక్షత్వము గలవారై ప్రవర్తించిరి అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు ఎల్లవేళలా మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.